అన్న రెడీయా? మాయని మచ్చగా మిగిలిపోయే విధంగా గత పాలకులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మన యొక్క ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మీకు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ తాలూకు ఆలోచన. ఈ యొక్క అఖండ గోదావరి తీరాన 10వ శతాబ్దం నుండి వెలిసిన శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయం ఇది కేవలం ఒక కట్టడం కాదు, ఇది మన తాలూకు నమ్మకం, కోట్లాది మంది భక్తుల యొక్క విశ్వాసం. అన్నిటికి మించి ఇది ఒక మన నగర యొక్క ఆత్మగౌరవం. మృకండ మహర్షి పుత్రుడైన మార్కండేయుడు యమపాసం నుండి విముక్తుడై మృత్యుంజయుడుగా మారిన యొక్క పవిత్రమైన క్షేత్రంలో ఇంతటి అరిష్టమైన కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేస్తారని అయితే నేను ఎప్పుడు కూడా ఊహించలే. జరిగిన తర్వాత అన్ని కూడా చూసిన తర్వాత ఇలాంటి వారా వీళ్ళందరూ అని చెప్పి అర్థమవుతా ఉంది. నేనేదో విమర్శించడానికి ప్రెస్ మీట్ పెట్టట్లేదు, ఇది వాస్తవం. జరిగిన అన్నీ కూడా అక్కడికి కళ్ళకి కనబడతా ఉన్నాయి. చిత్రీకరించో, ఎడిటింగ్లు చేసుకునో, లేకపోతే వ్యక్తుల్ని మభ్యపెట్టో అంటే అది వేరే పరిణామాలు. దేవుడితోటి ఆటలు ఉండకూడదు, ఆడకూడదు. అక్కడ సాక్ష్యాలతో సహా అక్కడ కనబడతా ఉన్నాయి ఎంతటి తప్పుడు పనులు చేశారా వాళ్ళు అందరూ. ఒక హిందువుగా సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేసినది చాలా కలిచివేస్తా ఉంది. ఆలయానికి వెన్నుముక్క లాంటి ధ్వజస్తంభం లోపల పుచ్చిపోయి, ధ్వజస్తంభం పైన గంటలు ఉంటాయి, గంటలు ఊడిపోయి రాత్రి జరిగింది కాదు, జరుగుతూ ఉంది నెమ్మదిగా. అంటే చిత్తశుద్ధుండి ఈ యొక్క సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిగా నమ్మకం ఉన్నవాడైతే అది జరుగుతున్నప్పుడు చూసి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, ఏం జరిగిందో ఏటో లోపలని ప్రశ్నించుకునేవాడు. ఇది ఏ సమయంలో కూలిపోతుందా అన్న పరిస్థితులు అక్కడ ఉంటే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏంటి అసలు ఏం జరుగుతూ ఉంది, ఏంటి కారణాలు అన్నీ తెలుసుకొని ముందు అసలు ఏది జరగకుండా ఉండే విధంగా ఐరన్ సెంటరింగ్ తోటి దాన్ని నిలబెట్టిన పరిస్థితులు కూడా మీకు తెలియచేస్తా ఉన్నాం. మత విద్వేషాలని రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఇంతటి కార్యక్రమం జరిగింది అక్కడ, ఇంతటి అరిష్టమైన కార్యక్రమం జరిగింది అక్కడ. ఏం చెయ్యాలి అన్నది సరిచేసే బాధ్యత లేదా వాళ్ళకి అన్నది నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది ధ్వజస్తంభం అంటే ఇది సామాన్యమైన స్తంభం కాదు, ఇది దేవాలయానికి ఆకాశ మార్గం. దేవాలయానికి ఆకాశ మార్గం. దీని పునర్నిర్మాణం కోసం మా యొక్క బృందం అకుంఠిత దీక్షతోటి పనిచేసింది. ఎవరు ఇక్కడ ఉన్న శెట్టి జగదీష్ గారు కానీ మా సోదరులు దీపు గారు కానీ అకుంఠిత దీక్షతో పనిచేశారు. సరైన వృక్షం కోసం చింతపల్లి, మారేడుమిల్లి, దట్టమైన అడవి ప్రాంతాల్లో సుమారు 20 సార్లు వెళ్ళారు. ఒకసారి అయితే ఆ టైం అప్పుడు జగదీష్ గారు వెళ్ళినట్టున్నారు. ఒక చోటకి వెళ్ళిన తర్వాత సిగ్నల్ పనిచేయవు, వీళ్ళేదో అక్కడ ఉంది కదా చెట్టు అని చెప్పి వెళ్ళిపోతే వెనకాల పోలీసులు పరిగెట్టుకుంటూ వస్తుంటే ఏంటి మనం ఏం తప్పు చేసాం, వెళ్ళకూడదు ఏంటి ప్రాంతంలో పోలీసులు ఎందుకు పరిగెట్టుకుంటూ వస్తున్నారు అని. ఏంటి సార్ అంటే బుర్రలేదా ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు, అరగంట కిందటే ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది,
అరగంట కిందట ఎన్కౌంటర్ జరిగింది. ఎలా వెళ్ళిపోతారా మీరంటే, వీళ్ళు ప్రాణభయంతో పరిగెట్టిన పరిస్థితులు నాకు తెలియచేస్తూ ఆ పరిగెడుతున్నప్పుడు ఈయన లెక్క కూడా ట్విస్ట్ అయ్యి ఇబ్బంది కూడా పడ్డారు. చివరాఖరికి చీడిపాలెం బీట్లో 1969లో నాటిన దృఢమైన టేకు వృక్షాన్ని ఎంపిక చేసుకొని రావడం జరిగింది. ఈ పవిత్రమైన కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ప్రభుత్వ నిబంధనలు కూడా పాటిస్తూ ఈ యొక్క దాత ఎవరైతే రవిశంకర్ గారు తన సొంత ఖర్చుతో నిర్మాణానికి ముందుకు వచ్చినప్పుడు నేనైతే మా వాళ్ళకి తెలియజేశాను, అవకాశం ఉంటే నాకు ఇవ్వండి, నేను ఆ ధ్వజస్తంభం యొక్క ప్రతిష్టకి నేను సంపూర్ణమైన బాధ్యత తీసుకొని ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటానని కూడా అభ్యర్థించాను. శాసనసభ్యుడిని కదా, గత మాదిరిగా నేనే చేస్తానంటే కాదనబోదురేమో, కానీ ఇది కూటమి ప్రభుత్వం, ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి సార్ ముందు ఒకరు అభ్యర్థించారు, దాని తర్వాత మీ నిర్ణయం అన్నారు. ముమ్మాటికి తప్పు. ముందు ఒకరు వచ్చి అడిగి వాళ్ళకి మనం మాట ఇచ్చిన తర్వాత మాట తప్పడం అన్నది మన నైజం కాదు. రవిశంకర్ గారికి అవకాశం ఇవ్వండి అని చెప్పి, నాకు ఇంకేదైనా అవకాశం ఇవ్వండి అంటే మీకు మళ్ళీ తెలియజేస్తానండి. ఇవన్నీ కూడా నెలలుగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ చివరికి 55 అడుగుల ధ్వజస్తంభానికి టేకు చెట్టు వినియోగానికి అధికారిక అనుమతి 2025 7వ నెల 16వ తారీఖున రావడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి మోరంపూడి ఫ్లైఓవర్ పక్కన రవిశంకర్ గారి యొక్క సైట్లోని క్యూరింగ్ చేయడం జరుగుతా ఉంది. 55 అడుగులు. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే ఉంటాయి. కానీ మనం చేసే ధర్మం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ శాశ్వతంగా నిలుస్తాయి. నేను పదే చెప్తాను, మనం చేసేది మంచి కార్యక్రమం అయి మన సంకల్పం గొప్పదైతే నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు 10 అడుగులు నీతో వేయిస్తాడన్న దానికి నిదర్శనం ఇదే. నెలల వ్యవధిలోని దొరకడం అన్నది అసాధ్యం. సంవత్సరాలు గడుస్తాయి, దొరకవు. దొరికితే మళ్ళీ తీసుకోవడానికి నిబంధనలు సహకరించవు. ఎన్నిసార్లు ఉన్నతమైన ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో నేను అదే పని మీద మాట్లాడి, అదే పని మీద రివ్యూ మీటింగ్లు పెట్టుకొని వెళ్ళండి అని చెప్పి పంపిస్తూ చేస్తున్న కార్యక్రమం అంతా ఇంత కాదు. 75,000 మెజార్టీ ఇచ్చిన తర్వాత ప్రజలు మీరేం చేశారు అని చెప్పిన దానికి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ యొక్క ఆలయ ఎంతో నమ్మకంతో ఇచ్చిన తీర్పుకి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆలయ వైభవానికి పునరుద్ధరించడానికి ఒక మహాయజ్ఞం కింద చేపట్టిన ఈ కార్యక్రమం నా జీవితంలో మరవనిది. రేపు నా పిల్లలు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అనేక మంది, వారి పిల్లలు కానీ వారి పిల్లలు కానీ, మా వారు చెప్తున్నారు 150 సంవత్సరాలు లైఫ్ ఉంటుంది ఇది ముమ్మాటికి. వారి పిల్లలు కానీ ఎందుకంటే అంతవరకు మనం ఎవరు ఉండం. భవిష్యత్తులో మాట్లాడుకుంటారు. నా కుటుంబం అనుకుంటే వాళ్ళు అనుకుంటారు, మా తాత ముత్తాత అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ధ్వజస్తంభం ప్రతిష్ఠ అయిందని. ఇది మనసుకి ఆనందం కలిగించే అంశాలు. ఇది నీ సనాతన ధర్మం పట్ల నీకున్న విశ్వాసం కనబడే అంశం. పక్కన ఇల్లులు ఉంటాయి కొంతమంది వైసీపీ నాయకులకి, వచ్చేసి తెగ మంత్రాలు చదివేస్తారు. అది కాదు భక్తి. భక్తి అంటే ఇది నీ సంపద, ఇది నీ ఆత్మ గౌరవం కాపాడుకోవడం భక్తి.
ఎస్, కొన్ని మనకి కనబడుతున్నా తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి, తప్పిపోతూ ఉంటాయి. కానీ నీ దృష్టికి వచ్చినప్పుడు సరిచేసి చేయగలిగినప్పుడే నువ్వు నాయకుడు అవుతావు. మాకు 2 సంవత్సరాలు పట్టింది. ఏ కూటమి వచ్చిందో 2 సంవత్సరాలు ఎందుకు చేసేయలేకపోయారు అని అంటే ఈ వాస్తవాలు మా దగ్గర రావడానికే నెలల వ్యవధి పట్టింది. కొంతమంది అధికారులు ఇక్కడిది వాస్తవాల దృష్టి తీసుకెళ్తే ఏ విధంగా స్పందిస్తారు ఏమిటి అనే ఆలోచనతో కొంతమంది తేడాన్ని కూడా మాట పడ్డారు. చివరాఖరికి వాస్తవాలు బయటకు వచ్చినాయి, చర్యలు తీసుకున్నాం, ఏం చెయ్యాలో ఆ కార్యక్రమం చేస్తా ఉన్నాం. పదవులు వస్తాయి పోతాయి, కానీ ఏదైతే ఈ ధ్వజస్తంభం సాక్షిగా నేను కానీ నాతో పాటు ఉన్న ఇక్కడ నాయకులు కానీ, అది తెలుగుదేశం, బీజేపీ, జనసేన వారు చేసిన ఈ కార్యక్రమం శాశ్వతంగా చరిత్రలో నిలబడుతుందనేది చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. తప్పకుండా శాశ్వతంగా చరిత్రలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిలబడతారు. అలాగే ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం పండితుల యొక్క సమక్షంలో ఈ ప్రతిష్టాత్మకమైన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. 26వ తారీఖున ఆదివారం సాయంత్రం మోరంపుడి దగ్గర ఉన్న ధ్వజస్తంభాన్ని వేద పండితుల యొక్క సమక్షంలో అంగరంగ వైభవంగా దాన్ని ఆ ధ్వజస్తంభాన్ని దేవాలయం వరకు తరలించబోతా ఉన్నాం. ఆ కార్యక్రమం అంతా కూడా శాసనసభ్యుడిగా నాకు ఆ కార్యక్రమం చేసే అవకాశం ఈ కమిటీ సభ్యులు మా నాయకులు ఇవ్వడం కూడా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ 26వ తారీఖున ఆదివారం సాయంత్రం ఎందుకు ఆ రోజు ఎంచుకున్నామంటే అది తెస్తున్నప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి, చాలా కార్యక్రమాలు పెట్టుకొని మా వారందరూ కూడా ఒక పండుగగా ఆ కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నాం. అలాగే 27వ తారీఖున మొదలుకొని 28, 29 ఉదయం 10:32కి ప్రతిష్ట. ఈ 3 రోజులు కూడా 27, 28, 29 ధ్వజస్తంభానికి చేయవలసిన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలందరినీ కూడా ఆహ్వానించుకుంటూ 21, 22, 23, 24, 25 వార్డులు ఏదైతే ఈ యొక్క దేవాలయాన్ని ఆనుకొని ఉన్న వార్డుల్లో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి బొట్టు పెట్టి ఆ ధ్వజస్తంభ ప్రతిష్టకి ఆహ్వానిస్తా ఉన్నారు మా వాళ్ళందరూ, బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు. అలాగే ఈ సందర్భంగా నగర ప్రజలకి కానీ పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఎంతో విశ్వాసంగా ఇక్కడ స్వామివారిని కొలుస్తా ఉన్నారో 29వ తారీఖున మరొక 100 సంవత్సరాలు పైన నిలబడే చరిత్ర కలిగిన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించుకోబోతా ఉన్నాం. 50 మంది భక్తులు అందరూ ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని విజయం చేసి ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించే గొప్పటి భాగ్యం, అదృష్టం. ఇది ఒక అదృష్టం, అందరికి పదే చెప్తా ఉన్నాం. ఇది స్వామివారు మా ద్వారా చేయించుకుంటున్న గొప్ప కార్యక్రమం. ఆ చేసే కార్యక్రమంలో మేము ఉండాలని ఏది ఉండదు, పైవాడు రాశారు, ఆ రాసిన దాన్ని మేము అమలు చేస్తూ ఉన్నాం. మేము ఉండడం, అందరూ ఇక్కడ ఉన్నవారందరూ మేము ఉండడం మా పూర్వజన్మ సుకృతం కింద భావించి ఎక్కడా కూడా ఏ తప్పిదం లేకుండా చేయడానికి మనిషిగా మా వంతు ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. సరే, ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు, పీఠాధిపతులు ఎవరితో వస్తున్నారని ఆహ్వానించారా? లేదన్నా, అంతవరకు పెట్టుకోలేదు. ఆస్థాన పండితులు వస్తున్నారన్నా, కంచి కామకోటి ఆ ఆస్థాన పండితులను ఆహ్వానించుకున్నారు, ప్రయత్నాలు చేశారు. కానీ వారి యొక్క ఆహ్వానాన్ని వాళ్ళు వస్తున్నారు, పండితులు వస్తున్నారు, వారి సమక్షంలోనే కార్యక్రమం చేస్తున్నారు. దగ్గరలోనే పుష్కరాలు ఉంది కదా, నా పీఠాధిపతులు అందరూ ఇక్కడే ఉంటారు, నీ కోరిక నెరవేరుస్తాం. మంత్రాలు చదివి పిలుస్తున్నారండి. నేనే వైసీపీ నాయకుడిని అయితే ముమ్మాటికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన వారు
ఉద్దేశపూర్వకంగానే దేవాలయం పాడు చేశారని చెప్తారు. నేను వారి మాదిరి కాదు కాబట్టి నోటికి ఎంత వస్తే అంత గట్టి తినే మనిషిని కాదు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఎవరు చేయరని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎలాంటి దేవాలయం జోలికి రాకూడదు. మరి చేస్తుంటే స్వామి ఒక కోపానికి ఇలాగా శాప పడ్డారేమో. ఉద్దేశపూర్వకంగా చెయ్యలేదని నేను అనుకుంటున్నాను. కానీ పర్యవేక్షించుకుంటే ఈ తప్పిదం వెంటనే కనబడేది. మాలాగే మనస్ఫూర్తిగా ఇలాగ కృషి చేసి ఉంటే అయిపోయేదేమో. నిర్లక్ష్యం వ్యవహరించారు. ఈరోజు స్వామివారి కరుణ వల్ల మేము చేయగలం. ఆగ్రహానికి అంటే నోటితోటి ఎందుకు లేని మాట అనలేదు. మా జనసేన ఇన్ఛార్జ్ గారు చెప్తున్నారు స్వామివారి యొక్క ఆగ్రహానికి బలై ఇలాగ అయిపోయారని చెప్తున్నారు. ఇది ముమ్మాటికి దాతల ఒక సహకారంతో జరుగుతున్న కార్యక్రమం. సోదరులు రవిశంకర్ గారు చేస్తున్నారు మొత్తం ప్రతిష్టకి సంబంధించింది. చైర్మన్ గారు మొత్తం భోజనాలు అంతా కూడా ఆయనే పెట్టుకుంటున్నారు. 10,000 మందికి భోజనాలు ఆయన పెట్టుకుంటున్నారు. 26వ తారీఖున ఆ ధ్వజస్తంభాన్ని తెచ్చే ట్రాలీ దాత అయిన రవిశంకర్ గారు పెట్టగా మిగిలిన కార్యక్రమాలు అనేకమైన 7వ 8వ కార్యక్రమాలు కోలాటం ఇలా మొదలుకొని ఆ మొత్తం కార్యక్రమం తోరణాలు అలంకరణ చివరాఖరిగా కార్యక్రమం అయ్యేంత వరకు వచ్చిన వారందరికీ భోజనాలు నా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి నా కుటుంబం పెట్టుకుంటుంది. నెక్స్ట్ చైర్మన్గా ఆయన పెట్టుకున్నా. ఆ చైర్మన్ గారు కూడా రావాల్సి ఉంది. కాలు ఫ్రాక్చర్ అయింది పాపం. నిన్ననే అన్నాను అదేంటి సోదరు ఎలాగైపోయిందంటే గట్టిగా పెడుతున్నారని ఎవరో మాత్రం దిష్టి శాపం అన్నది. ఇంకెవరు అంటారు అయ్యో మనం చేయలేదేంటిది, అయ్యో మనం చేయలేదేంటిది అన్నది ఎవరు ఉంటారు అంటే నేను లేని రాజమహేంద్రవరం, మేము లేని రాజమహేంద్రవరం అని పదే పదే చిలక పలుకు పలికిన వ్యక్తులకి అవకాశం రాలేదు. వాళ్ళు లేని రాజమహేంద్రవరంలో ఈ రోజున మరొక 150 సంవత్సరాలు చెప్పుకునే విధంగా జరిగే ధ్వజస్తంభం ప్రతిష్ట అయిపోతుంది. వాళ్ళు లేని రాజమహేంద్రవరంలో రివర్ ఫ్రంట్ అయిపోతుంది. వాళ్ళు లేని రాజమహేంద్రవరంలోని ఖేలో ఇండియా సెకండ్ ఫేజ్ 13 crores టెండర్లో ఉంది. వాళ్ళు లేని రాజమహేంద్రవరంలో థర్డ్ ఫేజ్ 13 కోట్లు శాంక్షన్ అయింది. వాళ్ళు లేని రాజమహేంద్రవరంలో అమృత్ 2.0లో 95 కోట్లతోటి కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. టెండర్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ మొదలు పెట్టుకుంటున్నాం. వాళ్ళు లేని రాజమహేంద్రవరంలోనే 265 కోట్లతోటి ఇప్పుడు దాకా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి లేని రాజమహేంద్రవరంలోనే ఎండోమెంట్ శాఖ మార్చులు వచ్చి మొన్న 10 కోట్లు ప్రారంభించడం, లేని రాజమహేంద్రవరం అఖండ గోదావరి 100 కోట్లు కేంద్ర మంత్రి రావడం, ఇవన్నీ చూసి గట్టిగా దిష్టి పెట్టడం వల్ల అబ్బాయి కాలు అలాగ అయిపోయిందేమో అని ఆయన వ్యక్తిగత అభిప్రాయం. సుమా నేను ఎవరిని మనిషిగా కానీ ఎవరిని కూడా అండర్ గ్రౌండ్ కేబుల్ ఇదేదో రాజమహేంద్రవరం కళ. వారు లేని రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల రివర్ ఫ్రంట్ అక్కడి నుంచి కోటిలింగాల ఘాట్ దాకా 10 కోట్లతోటి అండర్ గ్రౌండ్ కేబులింగ్ వర్క్ కూడా ప్రారంభం చేస్తున్నారు. గొయ్యలు తవ్వుతా ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా మంది ఊహించుకున్నారు, జరుగుతా ఉంది. నేను మరలా విశ్వసిస్తున్నా ప్రజల తీర్పుతో పాటు దేవుడు ఒక అనుగ్రహం కూడా ఉండాలి. లేదంటే ఏమన్నా ఉన్నా ఆగ్రహానికి గురవుతుంది. గతంలో పాలకుల నిర్లక్ష్యం అని చెప్పారు కదండి. గతంలో పాలకుల నిర్లక్ష్యం అన్నారు. అప్పుడు అధికారుల మీద చర్యలు తీసుకుంటారా? ఆ టైంలో దీపు కూడా ఉన్నాడు. ఆయన కూడా పశ్చాత్తాపడి తెలిసే వాస్తవాలు ఇలా వచ్చేసాడు. ఈ బాధలు భరించలేక, ఆ తప్పుల్ని చూడలేక, జరుగుతున్న పరిణామాలని ఎదుర్కోలేక బాధతోటి పశ్చాత్తాపంతో వచ్చి ఈరోజు స్వామి వారికి ప్రతిష్టలో తన వంతు కూడా సరి చేసుకుంటున్నాడు. ఎవరు మారితే ఇంకా దీనికన్నా నేనైనా దేవుడిని ఏంటి శిక్షించడానికి? ఆయనే మనిషి మారండి, దేవుడి దగ్గరికి వెళ్ళి నీ తప్పుల్ని చెప్పుకోండి, సరి చేసుకొని పాపాలు చెంపలకి ఎందుకంటా అంత అయిపోయిన తర్వాత పంతులు గారు ఏమంటారు? తప్పులు చేసి ఉంటే ఎలా అనుకోండి అని ఎందుకంటారు? దేవుడి కన్నా మనం ఎక్కువ కాదు కదా. ఇప్పటికైనా సరే సిగ్గుంటే వెళ్ళా దేవుడి దగ్గరికి. వైసీపీ వాళ్ళందరినీ అంటున్నాను తప్పు అయిపోయింది మహాప్రభు అని చెప్పి స్వైపు దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరి ఒక 3 గుంజీలు తీయమనండి, చెంపలు వాయించుకోమనండి. అవునవునా అంటే ఈ మున్సిపల్ స్కూల్స్ లోని సమ్మర్ క్యాంప్స్ పెట్టడం అన్నది
మంచి కార్యక్రమం 2014-19లో జరిగింది. దాని తర్వాత సమ్మర్ క్యాంప్స్ వదిలేశారు. లాస్ట్ 6 ఇయర్స్గా పెట్టల. మాకెందుకో డౌట్ వచ్చి అసలు సమ్మర్ క్యాంప్స్ ఎందుకు జరగట్లేదని అడగ్గా పెట్టట్లేదు, అంతే సింపుల్. అధికారుల నిర్లక్ష్యం ఎంత గొప్పగా ఉందో చూడొచ్చు. వెంటనే గౌరవ కమిషనర్ గారితో మాట్లాడితే సమ్మర్ క్యాంప్ చాలా మంచి ఆలోచన అని వెంటనే కమిషనర్ గారు మేము కూర్చొని స్పోర్ట్స్ అథారిటీ వారిని పిలిచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పిలిస్తే 23కి స్కూల్స్ అయిపోయింది. 23rd స్కూల్స్ అయినాయి కాబట్టి ప్రతి స్కూల్లో ఇంట్రెస్ట్ ఉన్నది. ఆడపిల్లలకైతే మ్యాండేటరీగా సెల్ఫ్ డిఫెన్స్ మీద ఈ కిక్ బాక్సింగ్ కానీ ఇవన్నీ నేర్పించాలని నిర్ణయించుకున్నాం. పీడీస్ అందరితో కూర్చున్నాం. ఇంకా క్రికెట్ కానీ బ్యాడ్మింటన్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ చెస్ కానీ ఇలా అన్నీ కూడా ఎంచుకున్నాం. మొత్తం క్లీన్గా వర్కౌట్ చేసాం. 1 మంత్ బహుశా 27th కానీ 28th కానీ అధికారికంగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మున్సిపల్ స్కూల్స్ అన్నిటిలోనే సమ్మర్ క్యాంప్ ఆఫ్టర్ 6 ఇయర్స్ అధికారికంగా ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఎస్, ఒక 3-4 రోజులు కొద్దిగా ఉంటుంది అటు ఇటుగా, కానీ ఇక్కడి నుంచి మ్యాండేటరీగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అంటే పిల్లలు సరదాగా పాత రోజుల మాదిరిగా గ్రౌండ్కి వెళ్ళి ఆడుకునే రోజులు పోయినాయి. పొద్దునే 9ంటికి లెగుస్తున్నారు, ఫోన్ పట్టుకుంటున్నారు, ఆ వాట్సాప్ చూస్తున్నారు, వీడియోలు చూస్తున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు. అదే సమ్మర్ క్యాంప్స్ పెడితే వాళ్ళకి ఒక ఫిజికల్ ఫిట్నెస్ ఇవ్వగలుగుతాం, మెంటల్గా స్ట్రాంగ్ చేయగలుగుతాం. వాళ్ళకి ఇది లైఫ్. సమ్మర్ హాలిడేస్ అంటే మనం ఎలాగా సరదాగా అందరూ కలిసిమెలిసి ఆడుకోవాలి, ఇవన్నిట్లు అంటే ఆ టైం మేనేజ్ చేసి తల్లిదండ్రులు కూడా సమ్మర్ హాలిడేస్లోని కాసంత ఊరట కలిగించి ఆ బాధ్యత భరించే బాధ్యత మేము తీసుకుందాం నిర్ణయించాం. అధికారికంగా 27 కానీ 28 కానీ మొదలు పెట్టబోతాం. అవునండి, ఎస్ సార్. అంటే ఇంకా అది డిజైన్స్ వర్క్ అయితే నాకు అవగాహన లేదండి, వాస్తవం. మొన్నే దుర్గేష్ గారు మేము అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నారు. వచ్చిన తర్వాత అధికారికంగా తెలియజేస్తాం. అంటే రాజనగర్ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, మన గొట్టిపాటి రవి గారు వచ్చినప్పుడు మా వైపు వస్తుందని ఆయన అన్నారు. దేవాదాయ శాఖ నుంచి మొన్న 7 కోట్లు మొదలు పెట్టాం. ఇంకొక 3 కోట్లు టెండర్లో ఉన్నాయి. మరొక 6 కోట్లు కూడా శాంక్షన్ చేయిస్తాం. ఆ 9 కోట్లు కూడా దగ్గరలో మొదలుపెట్టి స్పీడప్ చేస్తాం. జరుగుతున్నాయి, ఒక్కొక్కటిగా చేసుకున్నాయి. ఇంకొక 2 ఆటలకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి రావాలి, ఇంకొకటి అవి కూడా వచ్చేస్తాయి. అది వచ్చిన తర్వాత 5 సబ్ స్టేషన్స్ కూడా అతి దగ్గరలో మీకు వర్కులు ప్రారంభి. పుష్కరాలనే కాదు, రేపు నగరం పెరుగుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా భవిష్యత్తు ఆలోచనతో కూడా చేస్తున్నాం. నాణ్యమైన విద్యుత్ అందించే విధంగా కూడా చర్యలు.